హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఫేస్లీ ఫార్మాట్ ఎలా ఉంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామందికి ఫేస్లీ ఫార్మాట్ ఎలా ఉంటుంది, సో వాటిలో ఏవేవి శాలరీ బ్రేకప్ ఎలా ఉంటుంది, ఫేస్లీ ఫార్మాట్ అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కంపెనీ నేమ్, సో జనరల్గా ఏదైనా కంపెనీలో మనం ఏ కంపెనీలో పనిచేస్తుంటే ఆ కంపెనీ నేమ్ ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏ మంత్ శాలరీ రిలేటెడ్ ఈ పే స్లిప్ అన్నది ఇక్కడ పే స్లిప్ ఫర్ ది మంత్ ఆఫ్ మార్చ్ 2017. అండ్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ పీటర్ అండ్ ఎంప్లాయీ నెంబర్. ఓకే, మనం ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత ఒక నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అది మన డిజిగ్నేషన్ ఏంటి, తర్వాత మనం ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన సాఫ్ట్వేరా, టెక్నికలా, అకౌంట్సా, అడ్మిన్నా, అలాగా ఎలిజిబుల్. ఇప్పుడు మార్చిలో ఎన్ని రోజులు ఉంటాయి మనకి? 31 డేస్. సో మనం ఒకవేళ ఏదైనా లీవ్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఎల్ఓపి రిలేటెడ్ అయితే, లాస్ ఆఫ్ పే అయితే ఇక్కడ డేస్ ఒకవేళ 29 డేస్. సో అలా ఓకే. ఎలిజిబుల్ డేస్ అంటే ఇప్పుడు 31 డేస్కి ఎలిజిబుల్ అనమాట శాలరీ పే చేయడానికి. అలాగే మన అకౌంట్ నెంబర్, ఎంప్లాయీ అకౌంట్ నెంబర్, ఇక్కడ బ్యాంక్ ఏ బ్యాంక్, తర్వాత మనకి పిఎఫ్ నెంబర్, పాన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ జాయినింగ్, మనం ఏ రోజు జాయిన్ అయ్యాం కంపెనీలో. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇవన్నీ మన ఎర్నింగ్స్, ఇవన్నీ కూడా ఎర్నింగ్స్, ఎంప్లాయీ ఎర్నింగ్స్. ఇది బేసిక్ శాలరీ. ఓకే, బేసిక్ శాలరీ అండ్ హౌస్ రెంట్ అలవెన్స్, కన్వెన్స్ అలవెన్స్ అండ్ మెడికల్ అలవెన్స్ అండ్ స్పెషల్ అలవెన్స్. సో ఇవన్నీ టోటల్ కుడితే ఈ బ్రేకప్ అన్నది ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కలాగా డిజైన్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ దేర్ పాలసీ అనమాట, వాళ్ళ పాలసీ ప్రకారం. సో ఇక్కడ బేసిక్ ఎంత ఇవ్వాలి, హెచ్ఆర్ఏ ఎంత ఇవ్వాలి, కన్వెన్స్ ఇది ఫిక్స్డ్ ఉంటుంది, మెడికల్ కూడా ఫిక్స్డ్ ఇయర్లీ 15,000 అండ్ ఇది 1,600 మంత్లీ. అండ్ ద రిమైనింగ్ ఏదైతే 50,000కి డిఫరెన్స్ ఉంటుందో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ 4. సో దీన్ని మనం స్పెషల్ అలవెన్స్ అంటారు, కొందరు అదర్ అలవెన్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంటారు. ఇది టోటల్ ఎర్నింగ్స్. ఓకే, టోటల్ ఎర్నింగ్స్ ఇస్ 50,000 అంటే టోటల్ గ్రాస్ శాలరీ ఎంప్లాయీ వచ్చి 50,000. ఓకే, తర్వాత డిడక్షన్స్ ఉంటాయి కదా, శాలరీ ఇంత ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ అండ్ ప్రొఫెషనల్ ట్యాక్స్. సో ఇది స్లాబ్ రేట్ ప్రకారం 200 అనమాట. మోర్ దెన్ 20,000 శాలరీ ఉన్న వాళ్ళకి 200 రూపీస్. అలాగే పిఎఫ్ కూడా డిడక్షన్ కదా, ఇది అంటే టోటల్ డిడక్షన్స్ అండ్ టోటల్ ఎర్నింగ్స్ మైనస్ టోటల్ డిడక్షన్స్. ఇక్కడ ఇది మనకి బ్యాంక్లో క్రెడిట్ అయ్యే శాలరీ 45,580 రూపీస్ ఆఫ్టర్ డిడక్షన్. సో ఇది ఇక్కడ ఏంటంటే కంపెనీ అడ్రస్ అండ్ కాంట్రాక్ట్ నెంబర్ అండ్ వెబ్సైట్ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కొక్క కంపెనీ పేస్లో ఒక్కొక్క ఫార్మాట్ ఉంటుంది, బట్ ఎర్నింగ్స్ కానీ డిడక్షన్స్ కానీ సేమ్ ఫార్మాట్లో ఉంటాయి. సో మేబీ పేస్లీ ఫార్మాట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఎంప్లాయీ రిలేటెడ్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అనమాట. అంటే ఆ మంత్కి సంబంధించిన శాలరీ డీటెయిల్స్, తర్వాత నేమ్ ఏంటి, డిజిగ్నేషన్ ఏంటి, తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబర్, సో ఏ బ్యాంక్ మనకు క్రియేట్ అవుతుంది, సో ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి అన్నమాట. సో మనం ఏదైనా కంపెనీ చేంజ్ అయినా సరే మన ఏదైనా శాలరీ ప్రూఫ్కి పే స్లిప్లో అడుగుతూ ఉంటారు. సో this is Paisley format, and thanks for watching my videos. Please like and share and please subscribe. Thanks.